ఓకే. యాహ్! సో, ఎందుకంటే 'మోగ్లీ' అనేది తెలిసిన కథలాగే అనిపించింది. అవును. అంటే తెలిసిన కథని చెప్పడం తప్పేం కాదు. కానీ అవును. కొత్తగా చెప్పకపోవడం తప్పు. కొత్తగా చెప్పకపోతే తప్పు. కరెక్ట్. సో, ఆ ట్రైలర్‌లోనే కొంచెం కొత్తదనం కనబడింది. ఖచ్చితంగా హీరోయిన్‌ని మ్యూట్ గర్ల్‌గా చూపించడం. మ్యూట్ అండ్ డెఫ్ కూడా కదా? యాహ్! డెఫినెట్. సో, మ్యూట్ అండ్ డెఫ్ గర్ల్‌గా చూపించడం. హీరో అంటే మళ్ళీ ట్రైలర్‌లో ఫస్ట్ పంచ్ నాకు ఈయన మళ్ళీ ఇండస్ట్రీ మీద జోకేసాడు ఏంటా అనిపించింది. ఆహా! పెద్దగన్నా? నేను 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 ఏంటది నాకు ఫ్యామిలీ లేదు సార్, నేను అనాథని. అది ఇండస్ట్రీ జోక్యం కాదు. అది మా రైటింగ్ అంతే. అది ఎవ్వరిని ఏమీ అనలేదు అసలు. అంటే మీరు ఇండస్ట్రీ బయటుండి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అలాంటి జోకులు వేస్తున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే అది యాక్చువల్ జోక్ అని ఇండస్ట్రీ కదా. కరెక్ట్. ఈ సినిమా ఫ్యామిలీస్ నచ్చుద్ది, ఈ సినిమా ఫ్యామిలీస్ సినిమా, ఇది యూత్ సినిమా Correct, కాదంటే correct, correct, అంటే మేము అనాథలు ఏంట్రా అని చెప్పేసి చాలా రెగ్యులర్‌గా వేసుకునే ట్విట్టర్‌లో వేసుకునే జోక్. కరెక్ట్. కరెక్ట్. మీరు తీసుకొస్తే సినిమాలో అసలు పెట్టేసేటప్పటికి యాక్చువల్లీ ఏంటి అనంటే, ఇది రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో ఇలాంటి దాంట్లో ఏసే జోక్ అన్నారని చెప్పి సినిమాలోంచి లేపేసాయి అది. కానీ ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ తను ఒక అనాథ అని చెప్పడానికి నాకు ఏమీ దొరకలే ఎక్కడ. చెప్తే కథ ఎక్కువ రివీల్ అయిపోతుంది, క్యారెక్టర్లు ఎక్కువ రివీల్ అయిపోతుందని చెప్పి ఇదే పెట్టేద్దాం ప్రస్తుతానికి అని చెప్పి పెట్టేసాను అది. ఓకే. యాహ్!